ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో అందరూ కూడా పెళ్ళిళ్ళు బాగా వెళ్ళుంటారు కదా. అంటే ఇష్టం లేకుండా కొన్ని, ఇష్టమై కొన్ని, తప్పనిసరి కొన్ని, కొన్ని తప్పకపోయినా కొన్ని వెళ్ళుంటారు కదా బాగా. కాకపోతే ఇమాజిన్, మనకు పెళ్లి కొడుకు తెలీదు, పెళ్లి కూతురు తెలీదు, అలానే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనకు తెలీదు. అంటే ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ కూడా మనకి ఎవరు తెలియదు. కానీ అలాంటి ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వస్తే, అలాంటి పెళ్ళికి నేను ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా. అంటే మా మామయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంట. సో అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే అక్కడ వెళ్ళాం, కానీ చాలా బాగా డెకరేషన్ చేశారు, ఫుడ్ అది కూడా బాగుంది. కానీ ఈ డేస్లో పెళ్ళి అయ్యేంత వరకు మాత్రం ఎవ్వరూ ఉండట్లేదు. బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే అక్కడ పెళ్లిలో ఉంటున్నారు. అంతేకాని కనిపించేసి వచ్చేద్దాం అనేటోళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు అన్నమాట. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే అంతే కాన్సెప్ట్ కదా, బతుకుతున్నారు. పెళ్ళి ఎవరు చూస్తున్నారు? అంటే తెలియని వాళ్ళు పెళ్ళికి వెళ్ళినప్పుడు పర్లేదు, కానీ తెలిసిన వాళ్ళైనా కూడా మనం అదే చేస్తాం. అటెండెన్స్ ఎంచుకుంటారు కదా స్కూల్లో, అలా అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ కనిపించేసి వచ్చేస్తాం. కానీ నేను ఇక్కడికి వెళ్ళాను, కానీ నాకైతే ఇది ఒకటి అర్థం కాలేదు. ఇవి ఎందుకు పెట్టారని సంగతి. అంటే హిందూ మ్యారేజ్ జరుగుతుంది, అవి ఎందుకు పెడతారో నాకైతే తెలియదు. మీకైతే ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. అంటే ఆ కల్చర్ ఏంటో తెలుసు. అక్కడ అడిగాం, కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు.